క్రీస్తునాథుని యందు మిక్కిలిగా దేవుని చేత ప్రేమించబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, బిడ్డలారా, లూర్దు మాత మహోత్సవ నవదిన వేడుకలలో భాగంగా 5వ రోజున ఇక్కడ చేరుకున్న మిమ్మల్ందరినీ కూడా ప్రత్యేక విధంగా అభినందిస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈనాడు పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని ఆలకించబోతూ ఉండగా దేవుని వాక్యం మనకేమి సెలవిస్తూ ఉంది, ఈరోజు మనము ఏమి నేర్చుకోబోతా ఉన్నాం అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ దేవుడి వాక్యంలో మనం బలపడబోయే ముందు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏ ఉద్దేశంతో వచ్చినావు? దేనికోసం మనం దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం? ఇది సాక్షాత్తు క్రీస్తు ప్రభువు అడుగుతున్న ప్రశ్న. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్త, దయచేసి దేవుడి వాక్యం చదవండి. మార్కు గారు వ్రాసిన శుభవార్త 10వ అధ్యాయము 36వ వచనము. మార్కు గారు వ్రాసిన శుభవార్త 10వ అధ్యాయము 36వ వచనం, దయచేసి చదవండి. అందుకు ఆయన, నేను మీకు ఏమి చేయగోరుచున్నాను అని దేవుని సన్నిధిలో ఉన్న వారిని అడిగాను. దేవుని సన్నిధిలో ఉన్న నీకు ఈరోజు ఏం కావాలి? దేనికోసం దేవుని సన్నిధికి వచ్చావు? ఈరోజు ఇంటి నుండి వచ్చేటప్పుడు ఎలా వచ్చావో, దివ్య బలిపూజ, వాక్య పరిచర్య, దివ్య సప్రసాద అనంతరము కూడా అలానే మనం ఇంటికి వెళ్ళిపోతే నీవు పొందుకున్న లాభం ఏంటి? దేనికోసము ఇక్కడికి వచ్చినావు? దయచేసి ప్రార్థన చేయండి. దయచేసి దేవుడితో 1 గంట సేపు గడిపేదానికి ప్రయత్నం చేద్దాం. ఏ శోధన గురి కాకుండా, ఎటువంటి ఇబ్బంది గురి కాకుండా ప్రార్థనలో ఉండదాని కోసం బలపడదాం. దయచేసి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఉంటున్న వారికి ప్రభు ఇస్తున్న భరోసా, అడగండి, క్రీస్తు నామములో అడగండి. ఏమి అడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మత్తయి గారు వ్రాసిన శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనము, యోహాను 14:14, యోహాను 16:23లో క్రీస్తు నామములో మీరు ఏమి అడిగినా అది మీకు దయచేస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దయచేసి అడగండి. దయచేసి మరింతలను అడగండి, ప్రార్థన చేయండి. మరి ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్న మాట, నీకేం కావాలి అంటున్నప్పుడు నీ సమాధానం ఏంటి? నీకేం కావాలి? దయచేసి చదవండి. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం చదవమ్మా. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము. ఆ మనుష్యుడు తెల్లవారుచున్నది, నన్నిక పోనిమ్ము అనను. దానికి దేవుని సన్నిధిలో ఉన్న యాకోబు, అయ్యా నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను వెళ్ళనివ్వను. నేను దీవించబడేంత వరకు నీ సన్నిధిలో నుండి లేవను. నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు గేటు దాటి బయటకు పోను. ఇక్కడికి వచ్చిన ప్రార్థన చేస్తాను. నీవు నన్ను దీవించేంత వరకు అమ్మా నీ సన్నిధి వదలను. దయచేసి ప్రార్థన చేయండి. మరి నువ్వు దీవించబడ్డావు అని నీకు ఎలా అర్థమవుతుంది? దీవించబడి ప్రార్థన చేస్తా ఉన్నావు, నీవు దీవించబడ్డావు ఎలా అర్థమవుతుంది? 34వ కీర్తన 5వ వచనం చదవమ్మా. కీర్తన 34:5వ వచనము. వారు ఆయన వైపు చూడగా వారి ముఖములో ప్రకాశించను. వారు ఆయన వైపు చూడగా వారి ముఖములు క్రీస్తు ముఖములుగా మారిపోయాడు. వారు మరియ తల్లి ముఖం వైపు చూడగా వారి ముఖములు మరియ తల్లి ముఖం వలె మారిపోయాను.
ఈరోజు నువ్వు దీవించబడ్డావంటే నీ ముఖము వెలిగిపోతుంది ప్రకాశవంతంగా, నీ మనసు చాలా తేలికవుతుంది, నువ్వు చాలా సంతోషంతో బయటకు వెళ్తావు. కాబట్టి మనమందరం కూడా దీవించబడలాగా అందరూ కూడా పూర్తిగా చేతులపైకి లేపి ప్రతి ఒక్కరు యేసువా వందనం, ప్రతి ఒక్కరు పూర్తిగా చేతులపైకి లేపి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన. దయచేసి ఆలకించండి. చదవమ్మా. సంఖ్యాకాండము చాలా అద్భుతమైన వాక్యం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 28వ వచనం చదవండి తల్లి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్య చేయొచ్చు వచ్చిన యెహోషువ అయ్యా వారిని ప్రవచింపవలదని చెప్పు. అయ్యా వారిని ప్రవచించవద్దని చెప్పండి, వారిని స్తుతించవద్దని చెప్పండి, వారికి అంత సీని లేదు, వారు న్యాయము తీర్పు చెప్పవద్దని చెప్పండి అని యెహోషువ అన్నప్పుడు అందుకు మోషే అంటున్నమాట. మోషే ఏమంటా ఉన్నాడు చెప్పండి, చదవండి మా. అందుకు మోషే అతనితో ఓయి నా మీద గల అభిమానము చేయలేవు, వారిపై అసూయపడుచున్నావు. ప్రభు ఈ ప్రజలందరికీ, ప్రభువు ఇక్కడ చేరి ఉన్న ప్రజలందరికీ, చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు గురువులతో సహా పవిత్రాత్మ ఆత్మను అనుగ్రహించమండి. పరిశుద్ధాత్మ గురువుల సత్యం కాదు, పరిశుద్ధాత్మ గురువుల సత్యం కాదు. మోషే ఏమంటా ఉన్నాడు, అయ్యా ఇక్కడ చేరి ఉన్న ఈ ప్రజలందరికీ, ఈ చివరి మొదలుకొని ఆ చివరి వరకు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆత్మను అనుగ్రహించి, చదవండి, ఆత్మను అనుగ్రహించి వీరి చేత కూడా ప్రవచనములు పలికిన ఎంత బాగుండేది అని. ఎంత బాగుండేది. ఇక్కడ చేత ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఆత్మ చేత పూజించబడిన ఎంత బాగుండేది. అందరం కూడా ఆత్మ చేత పూజించబడదాం. ఎవరు కూడా సోదరు గురి కావద్దండి. అనవసరమైన విషయాలు ఆడుకోవడము, బయట తిరగడము, మొబైల్స్ దయచేసి ఆపండి. దయచేసి ప్రార్థనలో ఉండండి. అందరూ కూడా ఆత్మ చేత పూరించబడి నీవు స్తుతించే స్తుతి పరలోక ద్వారాలు తెరవబడాలి. నీ స్తుతి ద్వారా పరలోక ద్వారాలు తెరవబడాలి. దేవదూతల స్తుతితో ఏకమవ్వాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే అందరూ కూడా పూర్తిగా చదువుపైకి లేపాలమ్మా. అందరూ పూర్తిగా చదువుపైకి లే. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో మనము నీతో మంత్రం అవ్వాలి. అలానే చేతులపైకి అలా చేతులు వచ్చి దయచేసి చదవండి. 137వ కీర్తన 5వ వచనం చదవమ్మా. 137వ కీర్తన 5వ వచనము. యెరూషలేము ప్రభువా నేను నిన్ను మరచిపోయినచో, అయ్యా నేను నీ సన్నిధిలో స్తుతించేదానికి సిగ్గుపడితే నా కుడి చేయి చచ్చుపడిపోవును గాక. నేను నిన్ను స్తుతించేదానికి సిగ్గుపడితే, ప్రిస్టేజ్కి పోతే, గొప్పతనానికి పోతే నా కుడి చేయి చచ్చుపడిపోవును గాక. తర్వాత అయ్యా నేను నిన్ను మరచిపోయినచో నా మహానందము ప్రభువే అని నేను ఒప్పుకోకపోతే, నా నోరు తెరచి ప్రభువా నీకే స్తుతి అని నేను ఒప్పుకోకపోతే, నా నాలుక నా గొంతులోనికి దిగిదారిపోవును గాక. నా నాలుక నా గొంతులోనికి దిగిపోవును గాక. చదవమ్మా. 144వ కీర్తన మొదటి వచనము. 144వ కీర్తన మొదటి వచనం. నా రక్షణ దుర్గమైన ప్రభువును స్తుతి కలుగును గాక. అతడు నా చేతులు. మనం అనుకోవచ్చు నేను నా సొంత కష్టం ద్వారా పనిచేస్తా ఉన్నాను, నా చేతిని లేపేది నా శక్తితో అనుకుంటా ఉన్నాను, నా
నాలో ఉన్న శక్తి ద్వారా నా చేతులను పైకి లేపుతా అనుకుంటా ఉన్నాను. కాదండి, ప్రభు చెప్తా ఉన్నాడు, అతడు ప్రతిరోజు నా చేతిని పని చేయుటకు తర్ఫీదునిచ్చును, నా చిటికెన వేలు సైతము ప్రభుని ఆజ్ఞ లేనిదే కదలపలేను. ప్రభుని ఆజ్ఞ లేనిదే మీ చిటికెన వేలు కూడా కదలపలేవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి అందరూ కూడా రుచుల పైకి లేపి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో నేస్తుంటే పరలోక ద్వారాలు తెరవబడేలాగా తెరిచేలాగున యేసువా వందనం. అందరూ కూడా గట్టిగా గుర్తెత్తి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా గట్టిగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను మీతో చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్, చాలా సున్నితమైన అంశం గురించి మాట్లాడబోతా ఉన్నాను. అది నిష్కలంక మాత. నిష్కలంక, నిష్కలంకము, ఏ కలంకము లేని స్త్రీ మరియ తల్లి. ఇప్పటికి చాలా సార్లు మనం ఆ పదాన్ని కొన్ని వందల వేల సార్లు వినింటాం. నిష్కలంకం. కలంకం అంటే ఏంటి? కలంకం అంటే పాపము. అమ్మా చెప్పాలి తల్లి. పాపము, ఇంకా మలినము. వండర్ఫుల్. కలంకము అనగా డాగు అంటే మరక లేదా మచ్చ. చెప్పినట్టు మీరు చెప్పినట్టు పాపము, మలినము, దాంతోపాటు నింద, అపవాదు, దీనన్నిటిని కలిపి కలంకం అని పలుకుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఏ కలంకము లేని స్త్రీ అని మనము కొనియాడుతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కలంకం గురించి ప్రభు అసహించుకునే కార్యాలు 7 అనే బైబిల్ వాక్యం మనకు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆ కలంకాలు ఏంటి? చదువునమ్మా. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 19. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16 నుంచి 19. ఆ 7 కలంకాలు ఏవనగా గర్వపు చూపు. ప్రభు అసహించుకున్న కార్యములు 7 కలవు. ప్రభు అసహించుకున్న కార్యాలు 7 కలవు. 7 అతడు ఏవగించుకొనును. వీటిని ఏవగించుకొనును. గర్వపు చూపు. మొట్టమొదటిది గర్వపు చూపు. అబద్ధములాడు నాలుక. కల్లలాడు అబద్ధములు చెప్పు నాలుక. నిర్దోషులను చంప చేతులు. నిర్దోషులను చంపు చేతులు. ఇతరుల క్యారెక్టర్ అసాసినేషన్, ఇతరుల గురించి వేలెత్తి చూపే చేతులు, ఇతరుల గురించి కుటుంబాల గురించి చెడుగా మాట్లాడే చేతులు. తర్వాత కుట్రల పన్ను హృదయము. కుట్రలు పన్ను హృదయము. చెడ్డను చేయుటకు పరిగెడిన చెడును చేయుటకు పరిగెత్తే పాదములు. సాక్ష్యమున మాటి మాటికి బొంకులాడుట. సాక్ష్యమున మాటి మాటికి బొంకులాడుట. ప్రజలలో జగడములు పెంచుట. ప్రజలలో జగడములు పెంచుట. ఇవి 7 కలంకాలు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ 7 కలంకాలకు అతీతము మరి తల్లి. వాటన్నిటిని అదుపులో ఉంచుకున్న మహా గొప్ప వ్యక్తి మరి తల్లి. అలాగునే పోప్ గ్రెగరీ 6 వారు తన ఎన్సైక్లికల్లో 7 కలంకాల గురించి ప్రస్తావిస్తారు. మా అందరి దగ్గర మొబైల్స్ ఉన్న కాల్ చెక్ చేసుకోవచ్చు. 7 డెడ్లీ సిన్స్. 7 చావైన పాపాలు, 7 మహా కలంకాలు. అవి కోపము,
అసూయ, ద్వేషము, గర్వము, తిండిపోతు, సోమరితనము, తర్వాత కామం. అందుకే మన సంస్కృతంలో అరిషడ్ వర్గ అనే దాంట్లో ఉంది. ఆ 7 కలంకాలు సంస్కృతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కామ, క్రోధ, లోభ, ద్వేష, మత, మాత్సర్యాలు. కామ, క్రోధ, ద్వేష, లోభ, మోహ, మత, మాత్సర్యాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాటన్నిటినీ అదుపులో పెట్టుకున్న మహా గొప్ప తల్లి మరి తల్లి. అయితే 2020 సంవత్సరాల నుంచి మరియ తల్లి మోస్తున్న అతి పెద్ద నింద, కలంకం. మనం నిష్కలంక మాత అంటా ఉన్నాం. మరియ తల్లి 2020 సంవత్సరాల నుంచి మోస్తున్న అతి పెద్ద నింద, మరియ తల్లి కన్యక కాదు. రక్షణ చరిత్రలో ఆమెకు ఏ విధమైన భాగస్వామ్యం లేదు. కేవలము యేసు ప్రభు జన్మించడానికి పావులా వాడుకున్న వ్యక్తి మాత్రమే. చివరిగా యేసు ప్రభు జన్మించిన తర్వాత జోజప్ప గారితో శారీరక సంబంధం కలిగి బిడ్డలు పుట్టారు. చాలా మంది వాపోతా ఉన్నారు, మరితలను ఎత్తి పొడుస్తూ ఉన్నారు. వాటన్నిటినీ బాధతో ఓర్చుకుంటా ఉంది మహాతల్లి. ఇందులో ప్రధానంగా దత్తపుత్రులు, వినాలమ్మా, దత్తపుత్రులు యేసుక్రీస్తు నామములో జ్ఞానస్నానం తీసుకొని యేసు ప్రభువే నా రక్షకుడు అని పలుకుతున్న క్రైస్తవుడు కొద్దిమంది మరియ తల్లి కన్యక కాదు అని ప్రకటిస్తున్నప్పుడు రక్త కన్నీరు కారుస్తా ఉంది. ఆ పిచ్చి తల్లి రక్త కన్నీరు కారుస్తా ఉంది. బయట ఎవరో మరియ తల్లి కన్యక కాదు అన్నప్పుడు సమంజసమే. క్రీస్తు నామములో జ్ఞాన స్నానం తీసుకున్న దత్తపుత్రులే మరియ తల్లి కన్యక కాదు అన్నప్పుడు చాలా ఏడుస్తూ ఉంది తల్లి, రక్తాన్ని కారుస్తూ ఉంది. చాలా సంకేతాలు చూస్తూ ఉన్నాం, చాలా సంకేతాలు. మన రామపురం, అటు ముందు గుంటూరు, ఇంకా చాలా ప్రదేశాలలో మరియ తల్లి రక్త కన్నీరు కావడం చూస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి కన్యక కాదు అంటూ వారు బైబుల్ గ్రంథ పఠనంగా ఆధారాలు చూపిస్తూ ఉన్నారు. అవి నేచర్ చదవనమ్మా. పునీత మత్తయి గారి రాత్రి శుభవార్త 12వ అధ్యాయము 47 చదవనమ్మా. పునీత మత్తయి గారి రాత్రి శుభవార్త 12వ అధ్యాయము 47 వచనము. మత్తయి గారి రాత్రి శుభవార్త 12వ అధ్యాయము 47 వచ్చి చదువుమా. అప్పుడు ఒకడు మీ తల్లి సోదరులు వచ్చి, ఆ ప్రభు శిష్యులతో ఉన్నప్పుడు, అయ్యా మీ తల్లి నీ సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై, మీతో మాట్లాడడానికి వెలుపల వేచి ఉన్నారు అని పలికెను. దానిని బట్టి మరియ తల్లికి బిడ్డలున్నారు. దాన్ని బట్టి మరియ తల్లికి బిడ్డలున్నారు. యేసు ప్రభువుకు సోదరులు ఉన్నారు. కన్ఫర్మ్ చేసేస్తా ఉన్నారు. రెండవది మత్తయి గారి రాసిన శుభవార్త 13వ అధ్యాయం 55 వచ్చిన అందరూ చేతుల పైకి ప్రేయిస్తున్నా, అందరూ కూడా ప్రేయిస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మత్తయి గారి రాసిన శుభవార్త 13వ అధ్యాయము 55 వచ్చిన చదవనమా. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఈయన వడ్రంగి కుమారుడు కాదా? ఇతని తల్లి మరియమ్మ కాదా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కాదా? దాన్ని బట్టేసి ప్రభువుకు అన్నదమ్ములు ఉన్నారు, కన్ఫర్మ్ చేసేస్తా ఉన్నారు. దాన్ని బట్టి యేసు ప్రభువుకి తమ్ముళ్ళు ఉన్నారు, కన్ఫర్మ్ చేసేస్తా ఉన్నారు.
కానీ యాకోబు గారు అంటారు, యాకోబు, యూదా, యోహాను, సీమోను వారిని యేసు ప్రభువుకి తమ్ములుగా చేసేస్తా ఉన్నారు. కానీ యాకోబు ఏమంటా ఉన్నాడు? యాకోబు గారు చదవమా. యాకోబు గారు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 1వ వచనము. పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనము. దేవునికి యేసుక్రీస్తు ప్రభువునకి మరొకసారి తల్లి యేసు ప్రభుకి సేవకుడకు యాకోబు నుండి. అట్లా కాదు కదా, తమ్ముడకు యాకోబు నుండి ఉండాలి కదా. సేవకుడకు యాకోబు, సాక్షాత్తు యాకోబే యేసుక్రీస్తుకు సేవకుడు నేను అని ప్రబోధిస్తూ ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభుకు సహోదరుడు, మరితని గర్భాన పుట్టినవాడు అని చాలా మంది వేలెత్తి చూపుతా ఉన్నారు. అలాగనే ఈరోజు చదివిన సువార్తలో చివరి వచనం, అదే సార్ మిస్ చేసినాడు, చివరి వచనం చదివి ఉండాలి. ఈరోజు సువార్త చదవనమా. మత్తయి గారి వ్రాసిన శుభవార్త 1వ అధ్యాయము 25 చదవండి. మత్తయి గారి వ్రాసిన శుభవార్త 1వ అధ్యాయము 25వ వచనము. కుమారుని ప్రవచించు. ఇది చాలా బలంగా బల్లగుద్ది నొక్కి ఒక్కానిస్తా ఉన్నారు దత్తపుత్రులు. చాలా మంది క్రైస్తవులు నొక్కి ఒక్కానిస్తా ఉన్నారు. ఏమని ఒక్కానిస్తా ఉన్నారు? కుమారుని యేసు ప్రభుని కరుణంత వరకు అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. యోసేపు గారికి మరియ తల్లితో ఎట్టి శారీరక సంబంధము లేదు. ఎంతవరకు బా? ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు తల్లి? కుమారుని ప్రసవించేంత వరకు. ప్రసవించిన తర్వాత శారీరక సంబంధం ఉంది అని ప్రబోధిస్తా ఉన్నారు. శారీరక సంబంధం ఉందని ప్రబోధిస్తా ఉన్నారు. చదవమ్మా. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. సౌలు కూతురు మీకాలుకు మాత్రము చనిపోవు వరకు బిడ్డలు కలగలేదు. చనిపోయేంత వరకు చెప్పాలమ్మా. చనిపోయేంత వరకు. చనిపోయిన తర్వాత బిడ్డలు పుట్టినారు. చనిపోయిన తర్వాత మీకాలుకు మాత్రం బిడ్డలు పుట్టినారు. మక్కి ప్రేమైన సహోదరి సహోదరులారా, మక్కి అనువదిస్తూ మరియ తల్లిని కన్యక కాదు అని ప్రబోధిస్తా ఉన్నారు. మరియ తల్లి నిష్కలంక మాత, ఏ కలంకము లేని స్త్రీ అనే విషయాన్ని ఈరోజు మనము మరింతగా దృఢపరచుకుందాం. చదువు అప్పుడు మత్తయి గారు రాసిన సువార్త, ఈరోజు సువార్త చదువుకున్న సువార్త 1వ అధ్యాయము 22వ వచనము. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 22వ వచనము. సాక్షాత్తు గబ్రియేలు దేవదూత, ఇదిగో ఒక కన్య మరియమ్మ గర్భము ధరించి కుమారుని కనెను. సాక్షాత్తు గబ్రియేలు దేవదూతే, దేవుని సన్నిధిలో ఉంటూ నిత్యము పూజలు చేస్తున్న దేవదూతే మరియ తల్లిని నిత్య కన్యక అని ప్రబోధిస్తూ ఒప్పుకుంటున్నప్పుడు మానవులం మనం ఎంతండి? మానవ మాత్రులం. నేడు పుట్టి రేపు గడ్డి మంటలో పోయే ప్రాణం ఉన్న నీవు నేను ఎంతండి? ఉపదేశుడు అంటాడు. ఉపదేశకుడు ముక్కు బెజ్జములో ఊపిరి ఉన్న నువ్వెంత? నీ బండారం ఎంత అంటాడు. ముక్కు బెజ్జములో ఊపిరి ఉన్న నువ్వెంత? నీ బండారం ఎంత? సాక్షాత్తు గబ్రియేలు దేవదూతనే, ఇదిగో కన్యక గర్భము ధరించునని ఒప్పుకుంటున్నప్పుడు మనకెందుకండి అహాలు ఇగోలు? తర్వాత చదవనమ్మా. యోహాను గారు వ్రాసిన శుభవార్త 19వ అధ్యాయం 26వ వచనము. పినుత యోహాను గారు వ్రాసిన శుభవార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం చదవండి తల్లి. తన తల్లి క్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు
తన తల్లిని ప్రేమించిన శిష్యుడును తల్లి మరియమాతను యోహానును దగ్గరికి పిలిచి యేసు తన తల్లితో ఆ మరియమ్మతో స్త్రీ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ కుమారుడు అని తర్వాత ఆ తర్వాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనను. తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుతో ఇదిగో నీ తల్లి, మరియమ్మతో ఇదిగో నీ కుమారుడు అప్పగిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ యేసు ప్రభువుకు రక్తము పంచుకొని పుట్టిన తమ్ముడు ఉన్న యూదా, సీమోను, యాకోబులకు అప్పగించాలి కదా. తర్వాత నాకు చాలా ఇష్టమైన వాక్యాలు, ఇక రెండు చాలా ఇష్టమైన వాక్యాలు. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. అందరూ చేతుల పైకి లేపి ప్రేస్తలో వారు ప్రతి ఒక్కరు కూడా అందరూ చేతుల పైకి లేపి హల్లెలూయా 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 చదవండి. వారు నాకోను కళ్ళము వద్దకు వచ్చిరి. దానికంటే ముందు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధాన్ని దివ్య మందసము సహాయంతో తీసుకుపోయి యుద్ధం చేసేవాళ్ళు. ఆ దివ్య మందసము అండతో యుద్ధాన్ని గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు యుద్ధాన్ని గెలిచినారు. గెలిచిన తర్వాత దివ్య మందసాన్ని ఎడ్ల బండిలో తీసుకుని వస్తా ఉన్నారు. ఎందులోమ్మా? ఎడ్ల బండిలో. ఇప్పుడు చదవండి. వారు నాకోను కళ్ళము వద్దకు చేరగానే అతడ ఎడ్ల బండిని గతుకులలోనికి ఈడ్చుటచే, గతుకులు అంటే గుంతలు, గతుకులలోనికి ఎడ్ల బండిని ఈడ్చుట చేత మందసము జారి క్రింద పడబోయెను. దివ్య మందసము జారే కింద పడిపోబోయెను. అప్పుడు ఉజ్జా చేయి చాచి, ఎవరమ్మా? ఉజ్జా అనే వ్యక్తి చేతిని చాచి దానిని పట్టుకొనెను. ఆ దివ్య మందసాన్ని ముట్టుకొనెను. బాగా ఆలోచించాలమ్మా. దివ్య మందసము జారి కింద పడిపోబోతున్నప్పుడు ఉజ్జా కింద పడకుండా చేయి చాచి పట్టుకొనెను. అప్పుడు అందుకు యావే ఉగ్రుడై ఉజ్జా నేరము సహింపక ఉన్నవారిని ఉన్నట్లు శిక్షించెను. ఉజ్జా అక్కడికక్కడే ప్రాణము విడిచెను. ఇక 2 విషయాలు మనం నేర్చుకోవాలి తల్లి. ఆనాడు దివ్య మందసములో ఉన్న వస్తువులు ఏంటిమా? మన్నా భోజనము, 10 ఆజ్ఞలు రాతి పలకలు, అహరోను కర్ర. పాత నిబంధనలో. నూతన నిబంధనలో దివ్య మందసము మరియ తల్లి గర్భము. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన గ్రంథంలో దివ్య మందసములో 10 ఆజ్ఞలు, అహరోను కర్ర, మన్నా భోజనం ఉన్నప్పుడు నూతన నిబంధనలో దివ్య మందసము మరియ తల్లి గర్భము. ఆ దివ్య మందసాన్ని తాకిన ఉజ్జాను నేరము సహించిన దేవుడు మరియ తల్లి గర్భాన్ని మరొకరు తాకి ఉంటే ఒప్పుకుండేవాడా? మరియ తల్లి గర్భాన్ని మరొకరు తాకేదానికి అవకాశం ఇచ్చిండేవాడా? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా కాదు. రెండవది, చాలా మంది దేవుని ఆలయంలో, చర్చిలో ఆ దివ్య మందసం దగ్గరికి వెళ్ళి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు. దివ్య మందసాన్ని తాకి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దయచేసి సిద్ధపాటు లేకుండా దివ్య మందసాన్ని ముట్టుకోరాదు. ప్రార్థన మంచిదే, దివ్య మందసాన్ని ముట్టుకోరాదు. సిద్ధపాటు లేని ఉజ్జాను క్షమించని దేవుని శిక్షను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము.
యెహెజ్కేలు గ్రంథము ప్రభువు నాతో 44వ అధ్యాయం 2వ వచనము. ప్రభువు నాతో ఈ ద్వారము మూసివేయడి. బాగా ఆలకించండమ్మా. ప్రభువు నాతో ఈ ద్వారము, ఏ ద్వారము? మరియ తల్లి గర్భము. ఈ ద్వారము మూసివేయబడి ఉంటేనే కానీ మరలా తెరవబడదు. మరలా తెరవబడదు. ఎందుకు? దీని గుండా ఎవరు పోజాలరు. ఈ ద్వారము గుండా, ఈ గర్భము గుండా మరొకరు పోజాలరు. ఎందుకు? చదవండి. ఎందుకు? ఇశ్రాయేలు దేవుడు ప్రభువు ఇశ్రాయేలు దేవుడను ప్రభువుడనైన నేను దీని గుండా ప్రవేశించింది కనుక ఏ మరియ తల్లి గర్భము గుండా ప్రవేశించుటనే కనుక ఇది ఇక మీదట సదా మూయబడి ఉండును. ఇది ఈ గర్భము ఇక మీదట సదా మూసివేయబడి ఉండినే కానీ తెరవబడదు. తెరవబడదు. గిడిగా చెప్పబడతాం. మరి గిడిగా చెప్పబడతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని బలంగా మనం విశ్వసించగలగాలి. మరే తల్లి నిత్య కన్యక అంటూ అంగీకరిస్తూ ప్రకటించగలగాలి. అయితే 2025వ సంవత్సరములో 2025వ సంవత్సరము 6వ తారీఖున బేస్తవారము ఈనాటికి ప్రపంచము ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు కన్యత్వం. కన్యత్వం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల పోకడ, చరవాణి, మొబైల్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ విపరీతంగా దొరుకుతున్నాయి. సందర్భాలలో నెట్ చాలా ఫ్రీగా దొరుకుతున్నాయి. సందర్భాలలో గ్రూప్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఇలాంటి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ విరివిగా వాడబడుతున్నాయి. తరుణాన కన్యత్వం క్వశ్చన్ మార్క్ అవుతా ఉంది. దయచేసి అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం ఇది. ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన సత్యమే ఇది. మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాల పోకడ, లివింగ్ రిలేషన్, వివాహము కాకముడిపే కలిసిమెలిసి ఉండొచ్చు. చాలా దారుణం, చాలా దారుణం. వివాహము కాకముడిపే గర్భధారణ చాలా ఈజీ అయిపోయింది. అబార్షన్స్ చాలా ఈజీ అయిపోయినాయి. తెలుసా మీకు? అబార్షన్ చేసుకున్న వాళ్ళకి మన కథోలిక చర్చిలో క్షమాపణ లేదు. సూసైడ్ చేసుకున్న వాళ్ళకి క్షమాపణ లేదు. హత్య చేసిన వాళ్ళకి క్షమాపణ లేదు. అబార్షన్స్ పురిటిలోనే క్షణిక ఆనందం కోసం పురిటిలోనే చిన్న బిడ్డను చంపేయటం, చిన్న బిడ్డని అడవుల్లో వదిలేయటం. మన ముద్దునూరులో సంఘటన మీరు అందరూ వింటారు. పురిటిలోనే చిన్న బిడ్డను వదిలేయటం. మరియ తల్లిని కన్యత్వాన్ని, మరియ తల్లి కన్యకాను గట్టిగా ప్రకటిస్తూ మరియ తల్లి కన్యత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటున్న మనము ప్రతి స్త్రీ మరియ తల్లితో సమానం. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఆడకూతురు మరియ తల్లి. సరికొత్త ప్రపంచాన్ని చూపిద్దాం, సరికొత్త కుటుంబాన్ని చూపిద్దాం, తిరు కుటుంబాన్ని చూపిద్దాం, ప్రేమ కలిగిన కుటుంబాన్ని చూపిద్దాం. ప్రపంచానికి మరో మరియ తల్లిని నీ రూపంలో పరిచయం చేద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున అందరం కూడా అలానే కన్నులు మూసుకొని, ప్రతి ఒక్కరు కూడా కన్నులు మూసుకొని, ఏ సోదరి గురి కాకుండా కళ్ళు మూసుకోవాలి. అందరూ ప్రతి ఒక్కరు సోదరి గురి కాకుండా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయమున, మరియ తల్లి విడుదల సహాయమున ప్రతి స్త్రీ మరో మరియ తల్లిలాగా ఎదిగే ఈ ప్రక్రియలో
ప్రతి పురుషుడు మరో జోజప్ప గారి లాగా ఎదిగే ఈ తరుణాన, ప్రతి కుటుంబము తిరు కుటుంబముగా మారే ఈ తరుణాన మరి తల్లి యొక్క సహాయాన్ని కోరుతూ మిక్కిలి నందుగల తల్లి అనే గీతాన్ని ఆలపించుకుందాం. ఎవరు కూడా కళ్ళు తర్వాత అందరూ కూడా కళ్ళు మూసుకొని మరి తన సహాయాన్ని కోరుకుందాం. నెరుగల తల్లి